ఊరికి బట్టలకి స్థలం లేదు అంటది. ఇప్పుడు చూడు ఎంత స్థలం వచ్చిందో. ఇప్పటికైనా మడత పెట్టిద్దో లేకపోతే ఇక్కడ పరిస్థితితో చూడాలి. ఇంకా నాకు తెలిసి ఇట్లా తీసుకెళ్ళి అందులో పెట్టి డోర్లు వేసుకోవాలి. నాకు తెలిసి నువ్వు చేసే పనులు ఇట్లా తీసుకొని అట్లా వేసి ఇట్లా డోర్ వేసింది. దిస్ ఇస్ వాట్ యు డు. ఏం చేస్తున్నా? వాట్ ఆర్ యు డూయింగ్ భూమి? నీ బేబీయా? నీ బెడ్ కాదు ఇది. నీ బెడ్డా? నీ బెడ్ ఏది? తింగిరి 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 నా స్వామి. వెల్కమ్ టు అవర్ లాండ్రీ రూమ్. లాండ్రీ రూమ్ అనేది ఇక్కడ ఏంటంటే కైండ్ ఆఫ్ మ్యాండేటరీ అన్నమాట. సో ఓపెన్ చేసేస్తామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. కాదండి, ఇంకా ఫీవర్ తగ్గలేదు. చూడండి మొహం పీక్కుపోయి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారో, అక్క హెల్త్ ఎలా ఉంది, అన్నకి ఎలా ఉంది, భూమి పాపకి ఎలా ఉంది అని చెప్పేసి. రికవర్ అవుతున్నాం. ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, సడన్ గా అందరం వైరల్ ఫీవర్తో సిక్ అయిపోయి ఉన్నాము. బట్ ఏం చేస్తామండి, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అప్పుడప్పుడు జలుబు, దగ్గు, తుమ్ము, పక్షం లాంటివి వస్తూనే ఉంటాయి, పోతా ఉంటాయి. అయ్యో నామతి మండ, వెల్కమ్ కూడా చెప్పలేదు కదా. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. ఇంకా ఈ వీడియో ఏంటంటే అనదర్ హోమ్ మేక్ ఓవర్. యాక్చువల్గా ఇంట్లో ఒక్కో రూమ్ని మేక్ ఓవర్ లాగా చేస్తున్నాము. అంటే భూమి రూమ్, తర్వాత బ్యాక్ యార్డ్ సెటప్, నెక్స్ట్ నా యూట్యూబ్ రూమ్, ఇలా వీటన్నిటికీ అయితే చాలా మంది అంటే కొత్తగా ఇల్లు తీసుకున్న చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీ హోమ్ మేక్ ఓవర్ వీడియోస్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి. థ్యాంక్ యూ. సో ఇది కూడా అనదర్ మోస్ట్ యూస్ఫుల్ వీడియో అండి. ఎందుకంటే యూఎస్లో ఏంటంటే మనకు ఇండియాలో కదా కిచెన్, హాలు, బెడ్రూమ్స్ ఎంత కామనో, అమెరికాలో ఏంటంటే లాండ్రీ రూమ్ అంతా కామన్ అన్నమాట. ఇండియాలో లెక్క మంచిగా బట్టలు విండుకొని బయట ఆరేసుకునే వ్యవహారం, ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉండవు అమెరికాలో. మనకు అందరికి వాషింగ్ మిషన్ తెలిసిందే కదా. వాషింగ్ మిషన్తో పాటు ఇక్కడ యుఎస్లో ఏంటంటే డ్రయర్ అని ఉంటుంది. ఇంట్లో బట్టలు పిండుడు, వాటిని తీసి పక్కకు డ్రయర్ లేసుడు, ఆ డ్రయర్లో కొంచెం వేడిగా అంటే గోరువెచ్చగా మంచిగా వేడిగా అయిపోతాయి. డ్రయర్లో తీసిన బట్టలు వెంటనే మడత పెట్టేస్తే ఐరన్ కూడా అక్కర్లేదండి. అంటే ఆ వేడి మీద ఇట్లా ఫోల్డ్ చేస్తే అట్లా ఉండిపోతాయి. సో అదన్నమాట అండి. వాషింగ్ మిషన్, డ్రయర్ ఇవి రెండు పెట్టడానికి ప్రతి ఇంట్లో ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. దాన్నే లాండ్రీ రూమ్ అంటాం. సో ఇది వచ్చేసి మా లాండ్రీ రూమ్ అండి. సో ఇంకా మా లాండ్రీ రూమ్ మేక్ ఓవర్ ఎందుకు చేస్తున్నామంటే, మాకు లాండ్రీ రూమ్ వచ్చేసి పెద్దగా వచ్చింది. అంటే సింగిల్ బెడ్రూమ్ అంత పెద్దగా వచ్చిందండి. జస్ట్ ఏదో వాషింగ్ మిషన్, డ్రయర్ బట్టే అంత కాకుండా పెద్దగా వచ్చింది. ఫస్ట్ రండి చూద్దరు కానీ. వెల్కమ్ టు అవర్ లాండ్రీ రూమ్. లాండ్రీ రూమ్ అనేది ఇక్కడ ఏంటంటే కైండ్ ఆఫ్ మ్యాండేటరీ అన్నమాట. సో ఓపెన్ చేసేస్తామా? ఏం కనబడుతుంది? ఏం కనబడతలేదు. లైట్ వేయాలి ఫస్ట్. ఎస్, డన్. ఇదండి మా లాండ్రీ రూమ్. సో ఓపెన్ చేసినామంటే ఇదిగోండి, ఇది వాషింగ్ మిషన్. ఖాళీ ఇంతాకనే వేసిన ఈ బట్టలన్నీ తీసి మళ్ళీ డ్రయర్లో వేసేసాను. సో డ్రయర్లో అన్నీ పిండిన బట్టలు అన్నమాట. ఇక ఈ కుప్పలు అవుతాయి. ఇవి ఉన్నందుకో మరెందుకో బట్టలు అవన్నీ తీసి ఏడబెట్టాలో తెలియక పిచ్చిలేసినట్టయి ఈయనను షెల్ఫ్ చేయమంటే షెల్ఫ్ చేసేసిండు ఆల్రెడీ. ఇక్కడ ఇల్లు కొన్నప్పుడు వాళ్ళు ఏమిస్తారంటే ఇక్కడ ఖాళీగా వదిలేస్తారు వాషింగ్ మిషన్, డ్రయర్ కోసము. ఈ పైనంతా మనకి ఇట్లా షెల్ఫ్ ఇస్తారండి. జస్ట్ ఒక్కటే ఇస్తారు. ఇది నాకే కాదు, హైట్ ఉన్న వాళ్ళకి కూడా అందది, అక్కడెక్కడో ఉంటుంది. ఇక అది మనకు పెద్ద యూజ్ కూడా అవ్వదు అని చెప్పేసి ఈ పక్కకంతా కూడా ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఈయన ఇట్లా షెల్ఫ్ లాగా చేశాడు. ఇది టెంపరీగా అప్పుడు చేసామన్నమాట. నెక్స్ట్ అంతా ఇంకా ఇప్పుడు మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇది చాలా పెద్దగా ఉంది కదండి. ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్, డ్రయర్ పెట్టిన కంటే
ఎక్కువ స్థలం అటంతా ఖాళీగానే ఉండిపోయింది. ప్లేస్ అంతా కూడా మంచిగా యూజ్ చేసుకుంటే మనకు బట్టలన్నీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఇక మనం క్లాజెట్ దాకా పోయే పని లేదు. ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాము, డ్రైయర్లో వేస్తాము, తీసి ఈడ కూర్చొని మడత పెట్టుకొని చక్కగా ఇక్కడ ఏదన్నా ఉంటే ఈడ పెట్టేసుకోవచ్చు. మిగతా ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం. కానీ నిన్న నేను పిస బిత్తిరి పని చేసిన. ఆ పని మీరు చేయొద్దని ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. అంటే శ్రావణ మాసం కదా అని చెప్పేసి దేవుని రూమ్ సర్దుతుంటే ఒకటి చెమక్ అంటే చెమ్కీలన్నీ ఉన్న క్లాత్ డెకరేషన్ కోసం తెచ్చినాము. అది కనబడితే సరే వాషింగ్ మిషన్లో వేసి మడత పెట్టి పెడదామని వాషింగ్ మిషన్లో వేస్తే దానికి ఉన్న చెమ్కీలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తే ఏం కాకపోవునేమో కానీ డ్రయర్లో కూడా వేసేసరికి ఆ చెమ్కీలు అన్నీ ఊడిపోయి ఇట్లా అద్దానికి అన్ని బట్టలకు పట్టుకున్నాయి. పట్టుకుంటే ఏముంది దులిపేస్తే పోతాయి అనుకునేరు, కాదు. డ్రయర్లో ఫుల్ వేడి ఉంటుంది కదా, ఆ వేడి మీద అన్ని బట్టలకు అతికి అసలు చేతితో గీకినా పోతలేవు. ఎట్లా అంటే ఇప్పుడు మనం గమ్ము పెట్టి అతికిచ్చినట్టే అతికినాయి అన్నమాట. బుడ్డిదాని డ్రాయర్ చూడండి, అదేదో డిస్కో డ్రాయర్ లెక్క అయింది. బుడ్డిదానికంటే అట్లా బాగానే ఉంటుంది. ఈయన టీషర్ట్లు అన్నిటికీ దాదాపు ఎన్ని ఒక 20-30 టీషర్ట్లు వేసినా అన్నిటికి కూడా ఇట్లనే అయింది. గట్టిగా వీకినా కూడా ఈ చెమ్కీలు పోతలేవు తెలుసా. మస్తు తిట్లు తిట్టిండు. మీరు మాత్రం చెమ్కీల బట్టలు అవి ఇవి వాషింగ్ మిషన్ డ్రయర్లలో వేయద్దు, మీ మొగుడితో తిట్ల దండకం చదివించుకోవద్దు, ఓకేనా. ఏం చేస్తున్నా? వాట్ ఆర్ యు డూయింగ్ భూమి? నీ బేబీయా? నీ బెడ్ కాదు ఇది, నీ బెడ్డా? నీ బెడ్ ఏది? తింగిరి నా సామి. సో ఇంకా ఇప్పుడైతే లాండ్రీ రూమ్లో ఉన్న ఈ ప్లేస్ ఉంది కదండి, మా ఆయన కట్టిన షెల్ఫ్కి ఈ లెఫ్ట్ సైడ్ గోడకు మధ్య ఈ ప్లేస్ని మీనింగ్ఫుల్గా యూటిలైజ్ చేసుకుందామని చెప్పేసి అంటే ఇక్కడ మాకు ఎంత ప్లేస్ ఉందంటే 75 ఇంచెస్ ఉందండి. సో ఈ 75 ఇంచెస్ కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా 2 స్టోరేజ్ ర్యాక్స్ ఆర్డర్ పెట్టినామండి. ఒకటి పొద్దున వచ్చింది, ఇంకోటి సాయంత్రం వస్తుందట. పొద్దున వచ్చిందని పొద్దున్నే ఓపెన్ చేద్దాం అనుకున్నాం కానీ బుడ్డిది స్కూల్కి వెళ్ళిపోయింది. బుడ్డిది ఉంటే గంట సేపు అయ్యే పని 3 గంటలు అవుతుంది. కానీ ఏదో ఫన్ ఉంటుంది, అది లేకపోతే మేము ఇద్దరమే చేసుకుంటే ఏందో బోరింగ్ ఉంటుంది. ఇగో ఇది ఉందంటే ఇట్లా పైకెక్కుడు కిందికెక్కుడు దూకుడు ఇలాంటి పనులన్నీ చేస్తుంది. స్కూల్ నుంచి వచ్చి అరగంట అవుతుందండి. అరగంటలో 2 డ్రెస్సులు మార్చింది చూసిందిగా. అట్లుంటుంది అమ్మాడి గుమ్మాడితో. వామ్మో, తీసినా కొద్దీ వస్తానే ఉన్నాయి, చాలా సరంజామానే ఉంది. ఇదంతా ఫిక్స్ చేసేసరికి మా ఆయనకు ఉంది చూడండి పాపం, అసలే జ్వరము ఇంకాస్త ఎక్కువయ్యేలా ఉంది. అలా అని ఏ పని చేయకు, హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటే వినే రకం కూడా కాదు. మళ్ళీ ఈ స్టోరేజ్ ర్యాక్ అయితే ఫుల్ నచ్చేసిందండి నాకు, ఈయనకు కూడా. ఎందుకంటే అమెరికాలో మెయిన్గా మనకు అన్ని ఓపెన్ స్టోరేజ్ ర్యాక్స్ అండి. డోర్లు ఉన్నాయి కావాలంటే ఇక మనం స్వతహాగా వుడ్ వర్క్ చేయించుకోవాలి తప్ప ఎక్కువ శాతం దొరకవు. అసలు ఐకియాలో అయితే 3-4 సార్లు పోయినాము స్టోరేజ్ ర్యాక్స్ విత్ డోర్స్ కావాలని, ఎప్పుడూ దొరకలేదు. ఫైనల్లీ మాకు నచ్చి మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగున్నాయి ఈ ర్యాక్స్. ఇవి వచ్చేసి అమెరికాలోనే ఫేమస్ ఫర్నిచర్ వెబ్సైట్ అండి, itahome.com అని, దాంట్లో తీసుకున్నాము. ఇటాహోమ్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్నిచర్ కాదండి, ఇంటికి సంబంధించిన ప్రతిదీ దొరికేస్తుందండి. అంటే ఫ్యాన్లు, లైట్లు, సోఫా సెట్స్, రిక్లైనర్స్, ఈవెన్ బ్యాక్ యార్డ్ ఫర్నిచర్, ఆఖరికి ఫ్లవర్ బెడ్స్ కూడా దొరికేస్తాయి. ఇప్పుడు తీసుకున్న ఈ 2 ర్యాక్స్ ఏంటంటే వాళ్ళ సైట్లో ఇలా చూసామండి మేము, 2 పక్కకు చూసి వెంటనే వీటి మెజర్మెంట్ ఎంత, మన దగ్గర ఉన్న మెజర్మెంట్ ఎంత అని ఎస్టిమేట్ చేసేసుకున్నాము. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. ఈ 2 అలా చూస్తేనే నచ్చేసినాయండి. సో యాజ్ ఇట్ ఈజ్ మన ఇంట్లో ఇట్లా పెట్టేసేయాలని చెప్పేసి 2 కూడా వెంటనే ఆర్డర్ పెట్టేశాము. మొత్తం ఫిక్స్ అయినాక చూడండి అసలు ఎంత బాగుంటుందో లుక్. ఇన్ కేస్ మీరు కనుక మీ ఇంటి కోసం మరింత డిజైనర్ ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటే ఇటాహోమ్ని అయితే ఈజీగా ట్రస్ట్ చేయొచ్చండి. అట్లనే కొన్న తర్వాత చెక్అవుట్ చేసేటప్పుడు SWA15 అన్న కూపన్ కోడ్ యూజ్ చేసుడు అస్సలు మరవకండి. ఎందుకంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీరు ఇటాహోమ్లో ఏది తీసుకున్నా సరే 15% ఆఫ్ అంతే. డోంట్ మిస్ ఇట్, ఓకేనా.
దీనికొచ్చేసి మనకు ఇండిపెండెంట్ పార్ట్స్, స్టోరేజ్ ర్యాక్స్ అని, డోర్స్ అని చాలా ఇచ్చేసిండ్రు. ఇవన్నీ ఎట్లా ఫిక్స్ చేసుడన్న గందరగోళం అవసరం లేదు. ఎందుకంటే మంచిగా మనకు ప్రతి ర్యాక్‌కి నంబరింగ్ ఉంది. ఆ నంబరింగ్‌తోని ఎట్లా ఫిక్స్ చేయడం అనేది క్లియర్‌గా యూజర్ మాన్యువల్ ఇచ్చేసిండ్రు వీళ్ళు. ఫస్ట్ దీన్నైతే మా ఆయనకు స్కాన్ చేసేద్దాం. స్కాన్ డన్. ఏమైనా మా ఆయన 5 పైసల పని చేస్తుండు, నాతోని 95 పైసల పని చేపిస్తుండు. అన్నీ నాతోని ఫిక్స్ చేపిస్తుండు. వీడియోలో మాత్రం ఏదో ఆయన చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుండు. అంతే, ఆయన ఏం చేయట్లేదు, మొత్తం నేనే ఫిక్స్ చేస్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మొత్తానికి నేను, మా ఆయన, బుడ్డిది ముగ్గురం కుస్తీలు పడి ర్యాక్ అయితే ఫిక్స్ చేసేసినాము, నిలబెట్టేసినాం. ఇంకా డోర్లు పెట్టే పని ఉందన్నమాట. యాక్చువల్లీ సైట్లో ఇమేజెస్ చూసినప్పుడు కొంచెం హైట్ తక్కువే అనిపించినాయి, కానీ చూస్తే మాత్రం చాలా హైట్ ఉన్నాయి. అంటే నా హైట్కు హైట్ కాదు, నిజంగానే హైట్ ఉన్నాయి. డోర్స్ మాత్రం భలే ముద్దుగున్నాయండి. అంటే మనకు ఫ్రేమ్ ఉంటది గదా! ఫ్రేమ్‌కి మధ్యలో మెటీరియల్ డిఫరెంట్‌గా ఉంది. సో, వాటి వల్లనేమో ర్యాక్స్‌కి చాలా లుక్ వచ్చేసింది. సో, ఆర్ యూ రెడీ టు సీ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద ర్యాక్? సో, ఫిక్స్ చేసినంకైతే ఇట్లుంది. ఈ ఒక్క ర్యాక్ ఫిక్స్ చేయనీకి మాకు 3 గంటలు పట్టింది సీరియస్‌లీ. అంటే భూమి ఉన్నందుకు లేట్ అయింది. ఎందుకంటే అది బోల్టులన్నీ ఎక్కడెక్కడో పడేసింది. టైంకి 1, 2 బోల్టులు దొరకక అసలు ఇల్లు మొత్తం వెతికినాం. అంటే అది పట్టుకొని ఇక్కడనే ఆడుకోదు, ఇల్లు మొత్తం తిరుగుతది. పై ఫ్లోర్‌కి కూడా పోయొస్తది. మధ్య మధ్యలో పని మానేసి స్క్రూలు, బోల్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కోవాల్సి వస్తది మళ్ళా. ఇది ఒక్కటి కదండీ, 2 ఫిక్స్ చేసి పక్క పక్కకు పెట్టి అది కూడా లాండ్రీ రూమ్‌లో పెడితే ఎలా ఉందో లుక్ చూద్దామా? 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 ఊరికి బట్టలకి స్థలం లేదు అంటది. ఇప్పుడు చూడు ఎంత స్థలం వచ్చిందో. ఇప్పటికైనా మడత పెట్టిద్దో లేదా ఇక్కడ పరిస్థితి చూడాలి. ఇంకా నాకు తెలిసి ఇట్లా తీసుకెళ్ళి అందులో పెట్టి డోర్లు వేస్తావా? నాకు తెలిసి నువ్వు చేసే పనులు. ఇట్లా తీసుకొని అట్లా వేసి ఇట్లా డోర్ వేసింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వావ్, దిస్ ఇస్ వాట్ యు డు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా నీట్గానే ఉంటది. ఇది తీసి చూస్తారా? ఎవరైనా చూడరు కదా. జస్ట్ ఇట్లా చూసి అబ్బాయి ఎంత చక్కగా ఉంది, ఎంత నీట్గా ఉంది, లాండ్రీ రూమ్ కూడా ఎంత బాగా పెట్టుకున్నారు అని అనుకుంటారు. తీస్తే పిచ్చలు అవుతారు. ఊరికే మా ఆయన అట్లా అంటున్నాడని అట్లా కుప్ప పెట్టినా అండి. నేను అస్సలు అట్లా పెట్టుకోను, బట్టలు మంచిగా మడత పెట్టుకుంటా. ఇంటిని చాలా నీట్గా ఉంచుకుంటానండి నేను. అబ్బాయి ఈ స్టోరేజ్ ర్యాక్స్ అయితే మా లాండ్రీ రూమ్ కోసమే చేసిండ్రా అన్నట్టున్నాయి. కరెక్ట్గా సరిపోయినాయి, ఆడికాడికి సరిపోయినాయి అసలు. ఇంకా దీనికి చక్కగా అంటే ఒక్కో కబ్బోర్డుకి ఒక్కొక్క హ్యాంగింగ్ రాడ్ ఇచ్చేసిండ్రండి. అంటే మనకు ఒక్కో దాంట్లో ఈజీగా 15 బట్టల వరకు పడతాయి. అంటే ఇందులో 15, అందులో 15, మొత్తం ఈయన 30 షర్టులు పట్టేస్తాయి అన్నట్టు. జనరల్‌గా క్లాజెట్ కొంచెం లోపల ఉంటది గదా! ఈయన అంత దూరం పోతనే లేడు. రాంగానే షర్టులన్నీ ఇప్పి ఇగో లాండ్రీ రూమ్‌లో ఈ వాషింగ్ మిషన్ మీద పడేస్తుండు. అసలు చెండాలంగా కనిపిస్తుంది. ఇప్పుడేందంటే ఈయన షర్టులన్నీ ఇడిచినయన్నీ అట్లా లోపల పెట్టేసి మూత పెట్టేస్తే బయటకు చూడనైతే మంచిగానే కనబడతది. 2 ర్యాక్స్‌కి గూడా కింద ఒక్క ఓపెన్ షెల్ఫ్ ఇచ్చిండ్రండి. డోర్స్ లేవు దీనికి. సో, దీన్ని నేను బయటికి నీట్‌గా కనపడాలని ఇట్లా బాస్కెట్స్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసా. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, మీకు పెట్టి చూపిస్తున్నా. బట్ దీనికి నేను కొత్తవి పెద్దవి అంటే కొంచెం దీనికి డెప్త్ ఎక్కువుంది గదా! సో, నేను వేరే బాస్కెట్స్ ఆర్డర్ చేసినా. అవి ఇంకా రాలే, వచ్చుంటే చూపిచ్చేదాన్ని. సో, ఒక దాంట్లో భూమి సాక్సులు, ఒక దాంట్లో భూమి స్కూల్ డ్రెస్‌లు అట్లా మంచిగా పెట్టుకోవాలి. నాకు హ్యాండీగా కావాల్సినయన్నీ రెడీగా పెట్టుకుందామని డిసైడ్ అయిపోయా.
ఇక్కడ కబోర్డ్స్ కావాలంటే చేపించుకోవాలి, అంటే కస్టమైజ్డ్ మన పొజిషన్స్ అంటే మన లెంత్ విడ్త్ అన్ని కలిపి చూసుకొని కస్టమైజ్డ్ గా చేపించుకోవాలి. అది బాగా ఎక్స్పెన్సివ్ ఇక్కడ, అది పెద్ద బిజినెస్ ఇది. సో ఇలా మనం చేసుకుందామంటే సో ఇలా ఓపెన్ అయిపోతుంది, దీనికి మళ్ళీ డోర్ పెట్టాలి, చాలా వర్క్ అవుతుంది. సో టైం పడుతుంది అని స్వాతికి త్వరగా కావాలంటే సో ఇట్లా ఓపెన్ గా కాకుండా క్లోజ్డ్ కబోర్డ్స్ దొరికినవి చూసాము. చూస్తే ఏంటంటే మనకి దొరికేవన్నీ ఏంటంటే ఇంత విడ్తే ఉంటాయి అన్నమాట. సో ఇంత డెప్తే ఉంటుంది. సో ఇదేంటంటే 20 ఇంచ్ డెప్త్, 22 ఇంచ్ డెప్త్ చూడు. సో ఇన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద డోర్స్ అన్నమాట. సో ఈ డోర్లన్నీ వేసుకుంటే ఇది మంచిగా వుడ్ వర్క్ చేసినట్టే ఉంది. యాక్చువల్ గా మాకు కరెక్ట్ గా ఫిట్ అయిపోయింది కదా, వుడ్ వర్క్ చేయించినట్టే ఉంది. కానీ ఇవేంటంటే ఈ రెండు ఇట్లా ఫిక్స్ చేసాం, మీరు చూసే ఉంటారు ఇందాక పుష్ చేసేటప్పుడు మేము. యా ఫైనల్ గా స్వాతి హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. కూడా డోర్ పెడితే మంచిగా వస్తుంది. సో బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు, పెడతా చేస్తా అన్నాడు కానీ ఇంకా ఆయన కొంచెం పని చేస్తే ఒళ్ళలిస్తే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాడు. సో ఒక నెల 2 నెలలు నువ్వు కంప్లీట్ ఇట్లాంటి పని చేయకు, రెస్ట్ తీసుకో అని చెప్పిన. సో ఫైనల్ గా ఇదండి మా లాండ్రీ రూమ్ మేక్ ఓవర్. ఇప్పటి నుంచి అంటే ఇక్కడ ఏంటంటే మనకు క్లాజెట్ ఒక్కటి ఇస్తారండి. ఆ క్లాజెట్ లో మన బట్టలు అసలు సగం పడతాయి, అంతే, సగం అసలు పట్టవు. సో ఇది ఇట్లా లోపలికి కూడా చాలా పెద్దగా ఉంది, అంటే 22 ఇంచెస్ వరకు ఉంది. సో బట్టలు కూడా 2 వరుసలుగా పెట్టుకోవచ్చు కనుక చాలా పడతాయి. ఇన్ కేస్ మీ లాండ్రీ రూమ్ కూడా పెద్దగా ఉండి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఈ స్టోరేజ్ ర్యాక్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే చూడ్డానికి కూడా చాలా మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక తీసుకుంటే మాత్రం SWA15 అన్న కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే సైట్లో ఏది తీసుకున్నా 15% ఆఫ్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా లాండ్రీ రూమ్ మేక్ ఓవర్ చేసుకుంటారుగా, పనికి వస్తుందిగా ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటామల్లా.